स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అజయ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఏకాదశికి ఉన్నటువంటి పురాణ కథనం ఏంటో తెలియజేస్తారా మాకు? ఏకాదశి ఈ శబ్దం వినగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది ఉపవాస వ్రతం. 2 శ్రీమన్నారాయణమూర్తి నామం. 12 నెలలలో 24 పక్షములలో పక్షానికి ఒకటి చొప్పున 24 ఏకాదశులు ఉండగా శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అనే పేరు ఉంది. అజ అన్న పేరుతో మేక అనే శబ్దాన్ని మనం చెబుతూ ఉంటాం. అజుడు అనగా పుట్టుకలేనటువంటి వాడు అనే అర్థం కూడా ఉంది. శ్రీమన్నారాయణమూర్తి ఏకాదశులకు పాటించేటటువంటి నియమాలు, విధులు, ధర్మాలు, వ్రతాలు, దానాలు ఇలాంటి విషయాలను గూర్చి విశేషంగా స్కంద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం ఈ 5 పురాణాలలో ఏకాదశి మహాత్మ్య సంబంధిత కథనాలు సవివరంగా చెప్పబడి ఉన్నాయి. అందులో 24 ఏకాదశులకు సంబంధించిన కథనాలు పద్మపురాణంలో చెప్పబడి ఉన్నాయి. శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు. ఈ విశేషమైన ఏకాదశి రోజున శ్రీమన్నారాయణమూర్తిని పద్మనాభుడు అన్న పేరిట, దామోదరుడు అనే పేరిట స్తోత్రం చేయాలి. అగ్ని పురాణం అని మరొక పురాణం. ఆ అగ్ని పురాణంలో కేశవాది కృష్ణాంతంగా ఉండే 24 నామాలకు సంబంధించిన కేశవాది స్తోత్రం ఒక ప్రత్యేకమైన స్తోత్రం. ఆ స్తోత్రంలో 24 రూపాలలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణమూర్తిని వివరిస్తూ ఆ స్వామి చేతిలో ఉండేటటువంటి శంఖము, చక్రము, గద, అలాగే ఖడ్గము, మరి ఒకసారి కమలము ఈ రూపములలో హస్తములలో ఉండేటటువంటి వాటిని మారుస్తూ 24 రూపాలను ఈ పురాణం వర్ణిస్తుంది. అందులో ఒక నామం దామోదర నామం, పద్మనాభ నామం. శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి నాడు స్వామిని కమలముల చేత పూజించాలి. అలాగే ఆ స్వామి అనుగ్రహం కోరి శక్తి ఉన్న ఎడల ఉపవాస వ్రతం పాటించాలి. అజ ఏకాదశి నాడు పుష్పములను దానమిచ్చిన, వస్త్రములను దానమిచ్చిన, గంధం చెక్క, సానరాయి వీటిని దానమిచ్చిన అఖండమైన పాపాలన్నీ తొలగిపోతాయి, విశేషమైన పుణ్యం సంప్రాప్తమవుతుంది, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని మనకు పద్మపురాణం వివరిస్తుంది. పూర్వం ఏ వ్రతం చేస్తే, ఏ ఉపవాస వ్రతం పాటిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అంటూ నారదుడు విష్ణుమూర్తిని అడగగా ఆ స్వామి చెప్పిన వృత్తాంత ప్రత్యేకత కథనమే శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అజ ఏకాదశి. స్వామి యొక్క ఆ నామాన్ని దామోదరుడు అన్న పేరిట స్మరించాలి. అలాగే పద్మనాభుడు అన్న పేరుతో కూడా స్మరించాలి. యథాశక్తి పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని అజ ఏకాదశి నాటి సాయంత్రం వేళ దానం ఇచ్చిన ఎడల స్వామి అనుగ్రహం లభిస్తుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. ఉపవాస వ్రతం పాటించడానికి శక్తి లేనటువంటి వారు పెసరపప్పు, బియ్యము ఈ రెండింటిని కలిపి అత్తెసరు అంటే గంజి వార్చకుండా అలా సిద్ధం చేసుకొని ఆ పదార్థాన్ని నెయ్యి వేసుకొని స్వీకరించాలి. ఈ పదార్థానికి హవిష్యము అని పేరు. ఇది తింటే ఉపవాసానికి దోషం రాదు, ఉపవాసం పాటించిన పుణ్యం కూడా లభిస్తుంది అని మరొక పురాణం, వాయు పురాణం మినహాయింపునిస్తుంది. స్వామి రూపాలు చెప్పేది అగ్ని పురాణం, స్వామి కథలు చెప్పేది పద్మపురాణం, స్కాంద పురాణం మొదలైన పురాణాలు. అసలు ఈ ఉపవాసం ఎలా ఉండాలి చెప్పేది వాయు పురాణం.
కనుక పురాణాలన్నీ ప్రశస్తమైనవి. అజ ఏకాదశి ఈ పురాణాలలో ఇంత ప్రత్యేకంగా వర్ణింపబడి ఉంది. గురుగారు, ఇక మరో సందేహం. శుభకార్యాలు నిర్వహించేటప్పుడు పురోహితుల వారు వాళ్ళు మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ కార్యక్రమం నిర్వహించే వారితో మమ అనిపిస్తూ ఉంటారు కదా, ఇలా ఎందుకు మమ అనిపిస్తారు? ఎందుకు అనిపిస్తారంటే ఆ చెప్పేటటువంటి మంత్రంలో ఎవరి కోసం అనే సందర్భం కూడా ఏర్పడుతుంది. ఆ సందర్భం ఏర్పడినప్పుడు మమ అనుకోండి అన్నప్పుడు వీరు మమ అనుకోగానే మా యొక్క అని అర్థం వస్తుంది. తదుపరి గోత్రోద్భవస్య నామధేయస్య సపరివారస్య సకుటుంబస్య సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ అంతా చదువుకుంటూ వెళ్ళిపోతారు పురోహితుల వారు, వశిష్ఠుల వారు. మమ అనుకోవడంలో ఈ జరిగేటటువంటి కార్యక్రమం అంతా కూడా నాకు సంబంధించినది అనేటటువంటి మమకారం ఏర్పడుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే అటెన్షన్ అంటూ ఉంటాం, ఏకాగ్రత. నిజానికి సంకల్పం ఎవరికి వారు చెప్పుకోవాలి. అలా కాకుండా పలు సందర్భాలలో ఈ మంత్రాలు శ్లోకాలు సంస్కృతపరమైనటువంటి ఉచ్చారణ దోషాలతో పలుకుతామేమో అనే అనుమానంతో యజమాని ఉన్న సందర్భాలలో అర్చకుల వారు లేదా వశిష్ఠుల వారు పురోహితుల వారు వారే అంతా చదివేస్తూ ఉంటారు. మీరు మమ అనుకోండి అంటూ ఉంటారు. మీరు అలా ఉండండి, మమ అనుకోండి, మేము నిర్వహిస్తూ ఉంటాం. అనంతరం మళ్ళీ ఫలితాన్ని మీకు అందించే విధంగా అక్షితల రూపంలో కానీ తీర్థప్రసాద రూపంలో కానీ ఆశీర్వచన రూపంలో కానీ అందజేస్తాం అనేటటువంటి సంకల్పం కూడా వర్ణి అనే ప్రక్రియలో ఉంటుంది. మమ అనుకోకంటే పూర్వమే లేదా మమ అనుకొని సంకల్పం చేసిన తర్వాత మమ నిమిత్తవశాత్ మిమ్మల్ని నిమిత్తమాత్రుడిగా అలా పక్కన ఉంచి మీకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఈ క్రియాకలాపమంతా కూడా నిర్వహించే నిమిత్తమై ఆచార్యత్వేన త్వాం అహం వృణే అని చెప్పి 2 తమలపాకులు ఒక్క అర్చకుల వారి చేతికి అందిస్తారు. త్వయా నిమిత్తేన మయా కృతేన ఈ కార్యక్రమమైన చేసిన అనంతరం చిట్ట చివరలో ఆ పురోహితుల వారు వశిష్ఠుల వారు ఏదైనా ఒక పండు చేతబుచ్చుకొని మిమ్మల్ని నిమిత్తమాత్రుడిగా ఉంచి నేను చేసిన ఈ జపం అభిషేకం హోమం పూజ ఏదైనా త్వయా నిమిత్తేన మయా కృతేనా అనే శ్లోకం చెబుతూ అనేనా పుణ్యేన త్వం పుణ్యవాన్ భవా అని అందివ్వాలి. ఇది ఫలం అందించడం అని అర్థం. ఫలం మనోరథ ఫలం అని చెప్పడంలో ఉండే అంతరార్థం కూడా ఇదే. అంతా అందరూ చెయ్యలేరు కనుక మిమ్మల్ని నిమిత్తమాత్రుడిగా ఉంచి. అంతెందుకమ్మాయి, ఏదైనా పదవీ స్వీకార ఉత్సవాలలో గవర్నర్ గారు కావచ్చు లేదా సుప్రీంకోర్టు జడ్జి గారు కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రిని అక్కడ ప్రధానమంత్రిని పదవీ స్వీకారం చేసేటటువంటి సమయంలో ఐ అని ఊరుకుంటాడు. అన్నాక మిగతా అంతా వీళ్ళే చదవాలి, మనం వింటూ ఉంటాం. ఇది ఎలాంటిదో సంప్రదాయంలో ఆర్ష విజ్ఞాన విధానంలో మమ అనుకోవడం కూడా అలాంటిదే. శక్తితో ఆసక్తితో విశేషమైన అనురక్తితో కార్యక్రమాన్ని అర్థం చేసుకునే విధంగా మనం పాలు పంచుకోవాలి. మమ అనుకున్నాం అయిపోయింది నాదేముంది అనుకుంటే అది దోషం. ఏదో మమ అనిపించేశారు అని కూడా తెలుగువారు వ్యంగ్యంగా వేళాకోళంగా కూడా ఈ మమ అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. ఏదో మమ అనిపించేశారు అలా తంతు. మమ అన్న పదం ఇలా వేళాకోళంగా కూడా మారింది అంటే అర్థం మనమే కారణం. కనుక ఊరికే మమ అనేసి అయిపోయిందిలే అనుకోకుండా అంతా అర్థం చేసుకునే విధంగా మనం కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఇది భావం. గురుగారు, ఒక ఇంట్లో అబ్బాయి పెళ్లి కుదిరితే ఆ ఇంటి ఆడపడుచు చేతే పెళ్లి కొడుకుని చేయిస్తారు. అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఆ ఇంటి ఆడపడుచు చేతే పాలు పొంగింపజేస్తారు. మన ధర్మం ప్రకారము అంటే ఆడపడుచుకి ఎందుకు ఇంత ప్రాధాన్యతనిస్తారు? లక్ష్మీ స్వరూపం. ఆడపడుచు ఇంటికి లక్ష్మి. లక్ష్మి అనగానే సంపద ధనం అనుకుంటూ ఉంటారు. అది మాత్రమే కాదు, ఆరోగ్యం సంపద, ఆనందం సంపద, స్థాయి స్థిరత్వం సంపద.
ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలను అనేటటువంటి బుద్ధి కుశలత సంపద అష్టలక్ష్ములను ఇలా కూడా మనం అర్థం చేసుకుంటే శక్తిని లక్ష్మీ రూపంగా సనాతన ధర్మం ఇలా వివరించింది. భూమిని లక్ష్మి అంటాం, గోవును కూడా లక్ష్మి అనే మనం పిలుస్తూ ఉంటాం. ఇంటికి ఆడపడుచు మహాలక్ష్మి. వివాహం చేసిన అనంతరం ఆ అమ్మాయి మరొక ఇంటికి లక్ష్మీ రూపంగా వెళ్ళిపోయింది. మన ఇంటిలో మళ్ళీ వివాహం లేదా ఏదైనా శుభకార్యం నిర్వహించేటటువంటి తరుణంలో మళ్ళీ మన ఇంటికి మహాలక్ష్మి వేయించేస్తున్నది మరొక ఇంటి నుంచి. వివాహ సమయంలో ఈ ఇంటికి ఇంకో అమ్మాయి వస్తుంది కనుక ఈ అబ్బాయిని పెండి కుమారుడిగా అలంకరించాలి, ఆడపడుచు సోదరి రావాలి. ఇంటిలో గృహప్రవేశం, ఇంటి ఆడపడుచు వచ్చి గడప కడగాలి, పాలు పొంగించాలి. కుటుంబాల మధ్య సన్నిహితత్వం పెంచడం కోసం, కుటుంబపరమైన అవకతవకలు గొడవలు ఏమైనా ఉన్నా తొలగించడం కోసం ఒకటిగా చేసే సంఘ చైతన్యపరమైన ఆచారాలలో ఇది చాలా అద్భుతమైనది, యోగదాయకమైనటువంటిది. దీపావళి అనంతరం భగినీ హస్త భోజనం, సోదరి అన్నకు అన్నం పెట్టాలి, చేతిలో ఏదైనా స్వీట్ అయినా ఇవ్వాలి. శ్రావణ పౌర్ణిమ రక్ష కట్టాలి, కలిసి ఉండాలి అనేటటువంటి మమకారాన్ని పండుగల రూపంలో లేదా సంప్రదాయాల రూపంలో లేదా వేడుకల రూపంలో లేదా ఏవైనా ఇంటిలో సంస్కారాలు పాటించేటటువంటి తరుణంలో పెండి కొడుకు చేయడం ఒక సంస్కారం. ఆ సమయంలో ఆడపడుచే ముందుకు రావాలి, హారతి పళ్ళెం పట్టుకోవాలి, తాను ముందు నడవాలి. ఇందుకోసమే ఈ విధానం, ఈ పాటింపు. గురుగారు, ఇక మరో సందేహం. ఆలయంలో దైవ దర్శనం చేసుకున్న తర్వాత కనీసం 5 నిమిషాలైనా కూర్చోవాలని చెప్తారు కదా, ఎందుకు అలా కూర్చోవాలి? అలా కూర్చున్న సమయంలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? ఆలయంలో మనం అడుగు పెట్టాం అంటేనే నియమాల మాలికను స్వీకరించినట్లు, అంగీకరించినట్లు. అంటే ఏదైనా ఒక కొత్తగా యాప్ అనుకుందాం, ఆ యాప్ మన చరవాణిలో చూచే ప్రయత్నం చేసినప్పుడు కొన్ని నియమాలు వస్తూ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్. సరే 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 అనుకుంటూ వెళ్ళిపోతాం, చదవం. ఆలయంలోకి వెళ్ళాం అంటే సరే అన్నాం మొట్టమొదట, ఇది మొత్తగా సరే అన్నాం. దైవ దర్శనం చేసుకున్నాం, రెండవ సరే అన్నాం. బొట్టు పెట్టుకున్నాం, మూడవసారి సరే అన్నాం. ప్రసాదం పుచ్చుకున్నాం, 4వసారి సరే అన్నాం. అయితే నిర్లక్ష్యం కదా, కూర్చోవాలి. ఈ కూర్చున్న సమయంలో స్వామిని చూసే సమయంలో కళ్ళు మూసుకోరాదు. అలాగే స్వామిని చూసే సమయంలో కళ్ళు మూసుకోకుండా ఆ స్వామిని తదేక దీక్షగా చూసిన మనము ఆ తరువాత కూర్చున్నప్పుడు ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి. స్వామిని చూచేటప్పుడు కళ్ళు మూసుకోకూడదు. అలాగే ఆలయంలో కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఒక్కసారి స్వామిని ఎలా చూచామా అని జ్ఞాపకం తెచ్చుకోవాలి. దర్శనం చేసుకున్నాను, నీ పుణ్యఫలం. తలుచుకుంటున్నాను, నీ వందించిన పుణ్య బలం. కనుక ఈ దేహం నేను విడిచిపెట్టే సమయంలో నేను కోరేవి 2 కోరికలు. అనాయాసేన మరణం, ఆయాసం లేకుండా ఈ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవాలి. వినా దైన్యేన జీవనం, ఎవరిని దేహి అని యాచించకుండా జీవితం హాయిగా గడిచిపోవాలి. ఉన్నదాంతో సంతృప్తి పడేటటువంటి బుద్ధిని నాకు ప్రసాదిస్తే ఈ 2 కోరికలు నెరవేరుతాయి. ఈ 2 కంటే మించి 3వది ఉన్నది. ఈ 2 ఇస్తే ఆ 3వది దానంతట అదే వస్తుంది. దేహాంతే తవ సాయుజ్యం, ఈ దేహం వెళ్ళిపోతే నాలో ఉండే ఈ ప్రాణశక్తి నీదే, నీవిచ్చిందే, నీ రూపమే. దేహిమే పరమేశ్వర, ఈ శ్లోకం చెప్పాలి. ఆలయంలో ప్రాంగణంలో కూర్చున్నప్పుడు కన్నులు మూసుకొని ఈ శ్లోకం చెప్పాలి. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పరమేశ్వర. ఈ శ్లోకం చెబుతూ ఆలయంలో గర్భాలయంలో ఏ దైవాన్ని చూశామో ఆ దైవం రూపురేఖను మన జ్ఞాపకం తెచ్చుకుంటే అనంతమైన తృప్తి కలుగుతుంది. పాటించవలసిన లౌకిక నియమాలలో
కాళ్ళు చాపి కూర్చోకూడదు, పకపకమని నవ్వకూడదు, చుట్టాలతో కూడుకున్న రాజకీయ ముచ్చట్లు మాట్లాడకూడదు, లౌకికమైన వ్యవహారాల గురించి చర్చలు చేయరాదు, ఆందోళన చెందరాదు, చరవాణిని వినియోగించి ఇతరులతో సంభాషించరాదు, ఇతరులను బెదిరించరాదు, ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చెయ్యాలి. మనస్సంతా కూడా స్వామి నామాన్నే ధ్యానం చేస్తూ కాలం గడపాలి. ఎన్ని దోషాలు చేశామో, ఎన్ని పాపాలు చేశామో తెలియకుండా తెలిసి త్రివిధములుగా వెరసి మనస్సు, వాక్కు, శరీరము చేత త్రివిధములుగా చేసిన దోషాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ తలుచుకోకుండా అంతా నీవే, అన్నీ నీవే, నీవు ఎలా చేస్తే అలా నేను పాటిస్తున్నాను అని మనసులో అనుకుని త్వయా నిమిత్తేన మయా ఈ శ్లోకం కూడా చెప్పుకోవాలి. కనీసంగా శ్లోకాలు, పూజలు ఇవన్నీ కూడా రాకపోయినా కళ్ళు మూసుకొని స్వామిని దర్శనం చేసుకోవాలి, మర్యాదగా కూర్చోవాలి. గురుగారు, మన ఇంట్లో ప్రతినిత్యం విద్యుత్ సంబంధిత గృహోపకరణాలు మనం వినియోగిస్తూ ఉంటాం కదా, వీటికి కూడా వాస్తు నియమాలు వర్తిస్తాయా? తప్పకుండా తల్లి. ఒకనాటి కాలంలో రోలు వినియోగించే వాళ్ళం, ఇప్పుడు రోలు లేదు. రోలుకు బదులుగా మిక్సీ వచ్చి చేరింది. ఒకనాటి కాలంలో తరవాణి కుండ అన్న పేరిట మిగిలిపోయిన అన్నం ఏదైనా ఉంటే ఆ కుండలో పోసి కాసింత నీరు పోసి మజ్జిగ పోసి చిటికెడంత ఉప్పు వేసి మూత పెట్టి ఉంచేటటువంటి వాళ్ళు. రాత్రి వేళ తరవాణి కుండ, ఉదయం లేవగానే స్వీకరిస్తే ఏ దోషం లేదు, శరీరానికి బలం కలుగుతుంది. దానికి బదులుగా ఇప్పుడు మనం రెఫ్రిజిరేటర్ వాడుతున్నాం. అలాగే బట్టలు ఉతకడం కోసం పూర్వకాలంలో ఓ పెద్ద రాయి అరుగు ఎక్కడో, ఈనాటి కాలంలో ఇంటిలోనే వాషింగ్ మెషిన్ వాడుతూ ఉన్నాం. వాటిల్లో కూడా ఈ రూపాలు మనం ఆపాదింపజేసుకొని వాటిని కూడా అంతే పవిత్రంగా మనం వినియోగించాలి. మిక్సీ ఒక్కసారి అధికంగా వినియోగిస్తే స్ట్రక్ అయిపోతుంది అంటారు మనవాళ్ళు. వినియోగించే సమయంలో సమయం విరామం ఇవ్వకుండా కాస్త పలకబారిపోయిన ముక్కలను అందులో వేసి అలా నొక్కితే కాసేపు కాగానే జామ్ అవుతుంది, స్ట్రక్ అవుతుంది. మళ్ళీ దాన్ని తిరగపాత పట్టుకొని దిగువన ఉండే మరో మీట నొక్కితే మళ్ళీ పనిచేయడం మొదలవుతుంది. ఎలాగో ప్రాణం లేనిది కదా అనుకోకూడదు, విద్యుత్తు ఉంటేనే పనిచేస్తుంది. ఎలాగో వీటన్నింటికి గృహంలో నిర్ణీతమైన ప్రామాణిక స్థలాలను వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంటిలో ఆగ్నేయ దిగ్భాగంలో తరవాణి కుండ పూర్వం ఉండేది. ఆగ్నేయ దిగ్భాగంలో ఫ్రిడ్జ్ ఉండాలి. వంటగదిలో ఆగ్నేయ దిగ్భాగంలో స్టవ్ ఉంటుంది కనుక డైనింగ్ హాల్లో భోజనాల బల్ల వద్ద ఆగ్నేయ దిగ్భాగంలో ఫ్రిడ్జ్ ఉండాలి. అలాగే వాయవ్య దిగ్భాగంలో పూర్వం పెరటిలో బట్టలు ఉతికే నిమిత్తమై అరుగు నిర్మించేటటువంటి వారు. గృహంలో వాయవ్య దిగ్భాగంలో వాషింగ్ మెషిన్ ఉండాలి. అలాగే రోలు, కల్వం, దంచడం, నూరడం ఇవన్నీ దక్షిణం వైపు ఉండే విధంగా ఏర్పాటు చేసుకునేటటువంటి వారు. దక్షిణం యమస్థానం, నూరడం వీటి వలన రాక్షస గణాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కనుక వంటగదిలో కిచెన్ అనుకుంటే ఈ మిక్సీ ఏదైతే మనం దంచడం, నూరడం, కల్వం, రోలు, రోకలి వీటికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నామో ఈ మిక్సీని దక్షిణం గోడ వైపుగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆధునిక ఉపకరణాలను వినియోగిస్తున్నప్పటికీ సంప్రదాయం పట్ల మక్కువ కలిగి ఉన్న వాళ్ళమే అవుతాం. పూర్వం ఉండేటటువంటి వాటిని విడిచిపెట్టద్దు, కొత్తను తోసిరాజని చేయవద్దు. ఆంగ్లంలో ఒక సామెత చెప్తారమ్మాయి, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతుంటాం అన్నట్లుగా. మన ధర్మమే, శాస్త్రీయమే, కానీ అవగాహన పెంచుకొని ఆధునిక ఉపకరణాలు వినియోగించే సమయంలో కూడా కాస్త తెలివితేటలు ఉపయోగించినట్లయితే అనూచానంగా ఉన్నటువంటి సంప్రదాయ విలువలను కూడా మనం పాటించిన వాళ్ళమవుతాం, పిల్లలకు కూడా చెప్పిన వాళ్ళమే అవుతాం. ఇలా ఆలోచన చేయాలి. గురువుగారు, అక్షింతలకు శుభకార్యాలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ అక్షింతలను ఎలా తయారు చేసుకోవాలి? ఈనాటి కాలంలో అక్షింతలు అన్న శబ్దాన్ని రెండు విధాలలో వాడుతున్నారు అమ్మాయి. ఎవరైనా తిడితే కూడా 4 అక్షింతలు వేసుకుని వచ్చాను అంటారు. అక్షింతలు, అక్షతలు రెండు పదాలు ఉండగా
వేళాకోళంగా కూడా 4 అక్షింతలు వేసుకొని వచ్చాను. అధికారి గదిలోకి వెళ్ళి బయటకు వచ్చాక ఏం జరిగింది లోపల అని తోటి ఉద్యోగి అడిగితే ఏముంది 4 అక్షింతలు వేశాడు, వేయించుకొని వచ్చాను అంటూ యాథాలాపంగా మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు చేరిపోవడం చూస్తూ ఉంటాం. అక్షింతలు అంటే తిట్లు అనే అర్థంలో కూడా వాడుతూ ఉన్నాం. శాస్త్రంలో సంప్రదాయంలో క్షతము నాశనం అయ్యేవి, అక్షతము నాశనము కానిది. ఇలా చూచుకుంటే నై తత్పురుష సమాసం అవుతుంది. ఇలా చూచుకున్నప్పుడు ఈ అక్షంతలను సిద్ధం చేసేటటువంటి ఒక విధానం ఉంది. వడ్ల గింజలో బియ్యపు గింజ ఏముంది అంటూ ఉంటారు, కానీ అందులోనే అంతా ఉంది. వడ్ల గింజలో బియ్యపు గింజ ఉన్నప్పుడు ఆ వడ్ల గింజ నేలపైన పడితే మొలకెత్తే అవకాశం ఉంటుంది. వరి పొట్టు తొలగిన మరుక్షణం ఆ బియ్యపు గింజకు మళ్ళీ జీవించే బతికే అవకాశం కోల్పోయినట్లు. ఈ బయట ఉండేటటువంటి వరి పొట్టు ప్రపంచము, కర్మ, మనం చేస్తున్నటువంటి వివిధమైనటువంటి క్రియాకలాపాలు, ఇవి తొలగిపోయి బియ్యపు గింజగా మనం మిగిలాం. కైవల్యం కావాలి, అందుకోసం అక్షింతల రూపంలో మార్చి శిరస్సు పైన మనకంటే పెద్దవారు అలా ఉంచి దీర్ఘాయుష్మాన్ భవ అంటే మనం కలకాలం ఉంటాం. ఎలా చూడాలి, ఈ సంప్రదాయాన్ని ఎలా పాటించాలి? ఒక పళ్ళెంలో మట్టి మూకుడులోనే అక్షింతలను సిద్ధం చెయ్యాలి. ఇది శాస్త్ర ప్రమాణం. మట్టి మూకుడులో ముందుగా కాసింత పసుపు, కుంకుమ, తదుపరి కాసింత నెయ్యి వేసి ఆ తదుపరి గుప్పెడు బియ్యం అందులో ఉంచి 1, 2, 3, 5 అంటే బేసి సంఖ్యలలో బియ్యం పిడికిలు చొప్పున అందులో ఉంచి 1, 3, 5 ఉంచి మళ్ళీ పసుపు, కుంకుమ ఆ పైన వేసి కాసింత నెయ్యి వెయ్యాలి. పొరపాటుగా కూడా మంచి నీటితో అక్షింతలను సిద్ధం చేయరాదు. మంచి నీటితో అక్షింతలు సిద్ధం చేస్తే తాత్కాలికమైన మెరుపు, రంగు అలా కనిపించవచ్చు, కానీ కాసేపు కాగానే తడి కారణంగా అక్షింతలు విరిగిపోయి నూకల అక్షింతలుగా మారతాయి. కనుక నెయ్యి కలిపినట్లయితే ఆ బియ్యపు గింజ విరగదు. శిరస్సు పైన వేసిన అక్షింతలు నూకలుగా మారకూడదు, బియ్యం గింజల వలె ఉండాలి. అలాగే ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు పెద్దలు ఆశీర్వదించి శతమానం భవతి అని శిరస్సు పైన కాసిన అక్షింతలు వేస్తారు. కార్యక్రమంలో అలా నమస్కరించి ఎవరి మార్గాన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హాలంతా అక్షింతలు ఉంటాయి. అక్షింతలను చీపురుతో ఊడవరాదు. ఒక వస్త్రం తీసుకొని అతి జాగ్రత్తగా, గౌరవంగా ఆ అక్షింతలను మళ్ళీ మట్టి మూకుడులోనికి వేరే మట్టి మూకుడులోనికి సేకరించుకొని పాద స్పర్శ సోకనటువంటి పూల పొదల మధ్యన, మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేయాలి లేదా విడిచిపెట్టాలి. గౌరవంగా చూడాలి. అక్షింతలను సిద్ధం చేయడంలో నీరు వినియోగించకూడదు. అలాగే కేవలం పసుపు, కేవలం కుంకుమ అలా కూడా చేయకూడదు. చాలామంది ఆకర్షణగా ఉండాలి అనే ఉద్దేశంతో రంగురంగుల అక్షింతలు కూడా ఈనాటి కాలంలో సిద్ధం చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో, నలుపు రంగులో, పసుపు రంగులో, ఎరుపు రంగులో, కాసిన తెల్ల బియ్యం ఇలా విడివిడివిడిగా సిద్ధం చేసుకుని అన్నీ కలిపి నవరత్నాలను అందిస్తున్నారు. ఇలా చెప్పకూడదు, ఇలా చేయకూడదు అంటుంది శాస్త్రం. కేవలం పసుపు వాడకూడదు, కేవలం కుంకుమ వాడకూడదు, కేవలం ఆకుపచ్చ రంగులో కూడా అక్షింతలు సిద్ధం చేయకూడదు. పసుపు కుంకుమ కలిపిన మిశ్రమం నేతితో కలిపినవే అక్షింతలు అవుతాయి. ఇది గుర్తుపెట్టుకుందాం. గురువుగారు, దూరంగా ఉండేవారిని పిలవటానికి మన ధర్మం కొన్ని నియమాలను నిర్దేశించింది కదా, కానీ కొంతమంది అలా పిలవటానికి చప్పట్లు చరిచి పిలవటం, లేదనంటే చిటికెలు వేయటం, లేదనంటే గట్టిగా అరవటం లాంటివి చేస్తూ ఉంటారు కదా, ఇలా చేయొచ్చు అంటారా? పిలవడం అనేది ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి ఉండేటటువంటి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరిని ఎవరు పిలుస్తున్నారు, ఎలా పిలుస్తున్నారు? ఏమోయి అన్న పిలుపు చాలా ప్రేమతో కూడుకుని ఉన్నది. అమ్మాయి అని పిలిస్తే అభిమానంతో కూడుకుని ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి అని పిలవడం కొన్ని ప్రాంతాలలో మనం గమనిస్తూ ఉంటాం. అలాగే వారి
అనే పదం కూడా కొన్ని ప్రాంతాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఏమ్రా వారి బాగున్నావురా అన్న శబ్దం కూడా మనం వింటూ ఉంటాం. నీవా రశూక మత్తన్వి పీతాభా ఆస్వత్యనోపమ. వారి అంటే నీటి బుడగ, నీటి బుడగ, బుర్బుదం వంటి ప్రాయం ఈ జీవితానికి సంబంధించింది అనేంత వేదాంత అర్థం అందులో ఉంది. అయితే శబ్దాన్ని వినియోగించి పిలవడం ఒక ప్రమాణం కాగా, శబ్దాన్ని సృష్టించి పిలవడం, చిటిక వేసి పిలవడం ఇది అగౌరవ సూచన. పొరపాటుగా కూడా ఎవరిని చిటిక వేసి పిలవకూడదు. చిటిక వేయడం అంటే అది మనలో ఉండేటటువంటి నిర్లక్ష్య భావాన్ని సూచిస్తుంది. తెలుగులో ఒక జాతీయం ఉంది, చిటికెల పందిరి. ఏముందండి, ఉప్మా స్టవ్ వెలిగించాలి, బాండ్లీ పెట్టాలి, నూనె వెయ్యాలి, ఆవగింజలు వెయ్యాలి, నీళ్లు పొయ్యాలి, రవ్వ పొయ్యాలి, మూత పెట్టాలి, చిటికెలో ఉప్మా సిద్ధం కదా అంటూ ఉంటారు. ఇల్లు కట్టడం ఏముందండి, పిల్లర్లు వెయ్యాలి, రూఫ్ వెయ్యాలి, గోడలు కట్టాలి, తలుపు పెట్టాలి, రంగులు వెయ్యాలి, గృహప్రవేశాలు, ఇల్లు సిద్ధం. చిటికెల పందిరి. వీళ్ళు లేవరు, ఏ పని చెయ్యరు. చిటికెల మీద మాత్రం అన్నీ నిర్మించేస్తూ ఉంటారు, చెప్పేస్తూ ఉంటారు. దీనికే చిటికెల పందిరి అది జాతీయం. చిటిక వెయ్యకూడదు, అది దోషం. మాత్ర అని వ్యాకరణ ఛందస్సు పరిభాషలో కూడా ఈ చిటిక వేసే శబ్దాన్ని చెబుతూ ఉంటారు. చిటికెలో అంటూ ఉంటారు, క్షణంలో వచ్చేస్తా, చిటికెలో వచ్చేస్తా అంటూ ఉంటారు. శబ్దం చెయ్యకూడదు. శుక్రుడు శని ఈ రెండింటికి రాపిడి వల్ల శబ్దం పుడుతుంది. ఇది శుక్రుడు, ఇది శని. ఈ రెండింటి మధ్య రాపిడితో శబ్దం పుట్టడంలో మనలో తెలియని ఒక కామభావనలు పెళ్ళుబుగుతాయి, ఉద్వేగపూరిత వాతావరణం ఏర్పడుతుంది. కనుకనే చిటిక వెయ్యకూడదు అంటుంది శాస్త్రం. ఇది సమాధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.